అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు దూది లాంటి చపాతీలు చాలా సున్నితంగా ఉంటాయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టినా కానీ చాలా మెత్తగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ కోడిగుడ్డు కూర చాలా రుచిగా ఉంటుంది. నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 2 కప్పుల గోధుమ పిండి అండి, 1 కప్పు వేసాను. ఇంకో కప్పు, మొత్తం 2 కప్పుల గోధుమ పిండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. 2 కప్పులకు 1 కప్పు వాటర్ పట్టిద్దండి. చక్కగా కలిపేసేయండి. అలా కలిపేశాక చక్కగా ఇదిగో ఇలా కలిపి ముద్దలాగా చేసేసుకోండి. మనం చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలానే కలపండి. ఇదిగో ఇలా. ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. చపాతీకి నేను ఆయిల్ పెడతానండి, పక్కన నూనె పెట్టేసుకోండి. ఇదిగో ఇలా ఫస్ట్ పొడి పిండి చల్లేసుకొని పిండి ఉండల్లాగా చేసుకొని ఇదిగో ఇలా మనం చపాతీని రోల్ చేసుకుందాం. ఇలా పూరి సైజు వరకు ప్రెస్ చేశాక దానికి ఇలా గ్రీస్ చేసేయండి. చక్కగా నూనె అంతా చుట్టూ పెట్టేసేయండి. ఇలా ఎందుకు పెడుతున్నానంటే చపాతీలో మంచి లేయర్స్ వస్తాయండి. చక్కగా 4 లేయర్స్ వస్తాయి. ఇలా పెట్టడం వల్ల చపాతీ కూడా చక్కగా బూరెలాగా వస్తుందండి. మెత్తగా, చాలా సున్నితంగా, దూదిలాగా ఉంటుందండి చపాతీ. అసలు తింటుంటే ఎంత రుచో, అసలు చాలా మెత్తగా వస్తుంది, బాగుంటుంది. ఇదిగో ఇలా నేను చేసినట్టు మీరు అలానే చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగో చూడండి, అయిపోయిందండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. అయిపోయిందండి, పెనం కూడా వేడైపోయింది. రండి చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. కాస్త ఇలా వేయగానే డ్రై అయిపోతుంది. అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే లోపే తిప్పేసేయండి, లేకపోతే చపాతీ బూరెలాగా ఉబ్బదండి, కాలిపోతుంది. ఇదిగో ఇలా తిప్పేసేయండి. ఇదిగో ఇలా చూసారా, అసలు అక్కడ కాస్త ఏదో అలా అయింది, అంతేగాని ఎక్కడ చపాతీ బాగా కాలలేదు. ఇప్పుడు మనం మళ్ళీ తిప్పేసేద్దాం. ఇప్పుడు ఈ సైడ్ ఇప్పుడు మనం చక్కగా గ్రీస్ చేసేసుకుందాం. ఆయిల్ ఇలా నూనె పెట్టేసేయండి. చూసారా ఎలా ఉబ్బుతుందో, బూరెలాగా వస్తుంది కదా. చపాతీ చాలా మెత్తగా వస్తుందండి, స్పంజ్ లాగా ఉంటుంది. మన రుమాలి రోటీలాగా మెత్తగా చపాతీ చేశాక పిడికిల్లో పట్టుకుంటే అలా వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. చిన్నపిల్లలకైతే బాక్స్లో పెడితే మధ్యాహ్నం వరకు కూడా మెత్తగా ఉంటుందండి చపాతీ. అయిపోయిందండి. ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నేను 300 గ్రామ్స్ ఆనియన్ కట్ చేసి పెట్టానండి. ఆనియన్ ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తాను. చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, మా ఇంట్లో అందరికీ ఇష్టము. చపాతీతోటి ప్రత్యేకంగా చపాతీ చేస్తే హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. చపాతీ చేస్తే మా ఇంట్లో ఈ ఎగ్ కర్రీ కావాలని బాగా డిమాండ్ అండి, అంత బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ యాడ్ చేశానండి. చక్కగా పచ్చిదనం పోయేంత వరకు వేగనిద్దాం. అలా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. 1.5 టీ స్పూన్ వేస్తానండి, ఇంకో హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తాను. 1.5 టీ స్పూన్
కారం చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిపాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ ఎందుకంటే ఈ ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయి మనం ఇందులో గుడ్లు వేస్తే ఆ గుడ్లకు కూడా కొంచెం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల వాటర్ బాగుంటుందండి. గుడ్డు ఫస్ట్ ఇలా గిన్నెలో కొట్టి తర్వాతే కర్రీలో యాడ్ చేయండి. ఎండాకాలం కదండి, గుడ్లు బాగుండవు. మనం చూసుకోకుండా వేసుకుంటే కర్రీ పాడైపోతుంది. ఇదిగో ఇలా అన్నీ ఒక గిన్నెలో కొట్టి యాడ్ చేసుకోండి ఒక్కొక్కటిగా. క్యాప్ పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత అయిపోయిందండి. ఒక 5 నిమిషాల తర్వాత తిప్పేద్దాం. మళ్ళీ రెండో వైపుకి ఇదిగో ఇలా జాగ్రత్తగా తిప్పి వేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మా ఇంట్లో మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. చపాతీతోనైతే స్పెషల్గా. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దాం గుడ్డు ఉడికిందో లేదో. అయిపోయిందండి కర్రీ, చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా చక్కగా చుట్టుపక్కల నుంచి నూనె వచ్చేసిందో. అయిపోయింది. రండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి, గుమగుమలాడుతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చపాతీ ఎంత సున్నితంగా మెత్తగా ఇలా పిడికిట్లో పట్టుకుంటే వచ్చేస్తుంది, చూసారా? నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి లేయర్స్ ఎలా వచ్చాయో. ఇదిగో 4 లేయర్స్ వచ్చాయి, చూసారా? అదిగో 4 లేయర్స్. చూడండి కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో అసలు. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సూపర్ అండి. రండి రుచి చూసేద్దాం. నేను చేసిన ఈ చపాతీ కోడిగుడ్డు కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.